నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇన్‌స్టాగ్రామ్ లో అమ్మాయిలకు వల, నిందితుడిని రిమాండ్ తరలించిన పోలీసులు. మున్సిపల్ కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా, హామీలను రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్. అంగరంగ వైభవంగా శ్రీ కట్టమైసమ్మ ఆలయ వార్షికోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. పద్దెనిమిది అంశాలకు 10 కోట్ల రూపాయల అంచనా వ్యయం, కోదాడ మున్సిపల్ సమావేశంలో ఏకపక్ష తీర్మానం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇన్‌స్టాగ్రామ్లో అమ్మాయిలకు వల వేసి సుమారు 4 కోట్ల రూపాయల వరకు మోసాలకు పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. ఇన్‌స్టాగ్రామ్లో అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనను తాను హై ప్రొఫైల్ వ్యక్తిగా క్రియేట్ చేసుకుంటూ టార్గెట్ చేసిన అమ్మాయిలతో చాటింగ్ మొదలుపెట్టాడు. ఇలా 60 మంది అమ్మాయిలను మోసం చేసి సుమారు 4 కోట్ల రూపాయల వరకు దండుకున్నాడు. హైదరాబాద్కు చెందిన ఒక యువతి అమెరికాలో ఉంటూ ఇతని మాయలో పడి 25 లక్షల రూపాయలు మోసపోయింది. ఈ విషయాన్ని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పీటీ వారెంట్పై వంశీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, భీమవరం, విజయవాడ, వైజాగ్, రాచకొండ, జోగులాంబ, గద్వాల, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్లో ఈ తరహా కేసులు నమోదై ఉన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామని, రాతపూర్వకంగా ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హామీని విస్మరిస్తే జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడు కె గోవిందరాజులు, సిఐటియు పట్టణ కార్యదర్శి సి పాటిబన్ హెచ్చరించారు. అండి, కుటుంబ మున్సిపల్ తరఫున ముందుగా పట్టిగా వెళ్ళి, అదేవిధంగా కుటుంబ కుటుంబాలకు చెందిన ప్రజలందరూ మా సమ్మెకి సహకరించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, మా సమ్మె 5 రోజులుగా నిలుపుకున్న మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా ప్రజలు సపోర్ట్ చేసినందుకు ప్రజలకి కానీ, అదేవిధంగా మా సమస్యల గురించి పై అధికారులకు తెలియజేస్తూ ప్రచారార్థం చేస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ 5 రోజుల సమ్మెలో భాగంగా మా కోరికల్ని, మా డిమాండ్ని గవర్నమెంట్ తరఫున వివరించడం జరిగింది. ఆ కోరికలకు సానుకూలంగా గవర్నమెంట్ స్పందించి మా గతంలో వచ్చిన 25,000 శాలరీని ఆమోదించడం జరిగింది. గతంలో 25,000 శాలరీ ఇస్తున్నారు, కానీ ప్రస్తుతం 3 నెలలు ఇంకా 6,000 అనేది హెల్త్ అలవెన్స్ కట్ చేయడం జరిగింది. ఎందుకని ప్రశ్నించడంతో గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి 21,000 జీవోని అమలు చేస్తూ 21,000 శాంక్షన్ చేయడం జరిగింది. తదుపరి కార్యాచరణలతో మాకు రావాల్సిన పర్మనెంట్ కానీ, వాటర్ వర్కర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్ వాళ్ళ శాలరీ గురించి కానీ సోమవారం ఇంకా మేము చర్చించి మళ్ళీ మీకు చర్చలతో భాగంగా కార్యాచరణ తెలియజేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రజలు చెప్పడంతో మా యూనియన్ నాయకులు కూడా సోమవారం వరకు తాత్కాలికంగా విరమించుకుంటూ, సోమవారం తర్వాత మళ్ళీ మనం కార్యాచరణలు ప్రణాళికలు సిద్ధం గవర్నమెంట్ మళ్ళీ ప్రశ్నించడానికి మేము రెడీ అవుతున్నామని చెప్పి ధన్యవాదాలు. రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ టీచర్స్ కాలనీలోని శ్రీ కట్టమైసమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొరణి బాలరాజు మాట్లాడుతూ, 3 రోజుల పాటు జరగనున్న కట్టమైసమ్మ ప్రథమ వార్షికోత్సవ వేడుకలలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మనకు లోకల్కి వెళ్ళిపోయండి. కట్టమైసమ్మ తల్లికి కట్టమైసమ్మ తల్లికి కట్టమైసమ్మ తల్లికి సర్వస్య రిత్తే సర్వమేవ తేనాప్నోతి ప్రతిదిష్టతి. శ్రీ కట్టమైసమ్మ దేవాలయము వార్షికోత్సవం 15, 16, 17 తారీఖులలో 3 రోజులు జరుగుతుందన్నమాట. ఈ యొక్క కట్టమైసమ్మ దేవాలయ నిర్మాణం గత సంవత్సరం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరము వరదలు అంటే వర్ష బీభత్సం సృష్టించి వరదల్లో ఈ అమ్మవారి దేవాలయము మునిగిపోయిండే. దాన్ని ఈ యొక్క బస్తీవాసులము ముఖ్యంగా శ్యాము అందరూ మా పెద్ద మనుషులు అందరూ కలిసి మనము ఈ ఒక నిర్ణయానికి వచ్చి ఈ గుడి నిర్మాణం పక్కడబందిగా మంచి కట్టాలనే ఆలోచనతో ఒక అందరం కూడా పట్టుదలతో ఒక 3 నెలల వ్యవధిలోనే నిర్మాణం అనేది పూర్తి చేసుకున్నాం అన్నమాట. కానీ ఎంతో అందంగా బాగా చేసినట్టుగా మేము కూడా అనుకుంటున్నాం. ఇంకా కూడా ఈ యొక్క ఏరియాలో కూడా ఇంకా కూడా డెవలప్ చేయాలంటే ఆలోచనలో ఉన్నాము. చేస్తాం తప్పకుండా. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ పరిధిలో 18 అంశాలకు సంబంధించిన పనులకు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కౌన్సిల్ సమావేశంలో అంచనా వేశారు. చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏకపక్షంగా తీర్మానం వేశారు. కౌన్సిల్లో 35 మంది సభ్యులు ఉండగా కేవలం 15 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడంతో సాదాసీదంగా సమావేశాన్ని ముగించారు. కాగా అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో పట్టణంలో చర్చనీయాంశమైంది. ఏజెన్సీ
జరిగినటువంటి మున్సిపల్ సాధారణ సమావేశంలో పాల్గొని దానికి సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులకు అదేవిధంగా అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈరోజు 10 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఆమోదం లభించటం చాలా సంతోషంగా ఉంది. దీనిలో ముఖ్యంగా హర్తిహారంలో కలెక్టర్ గారి అనుమతితో పొందిన పనులకు, అదేవిధంగా 35 వార్డులో కూడా రోడ్లు డ్రైన్లకు సంబంధించినటువంటి పనులకు సుమారు 10 కోట్ల రూపాయలతో ఆమోదం లభించింది. దీనికి సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీటన్నిటినీ త్వరగా పూర్తయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైనది. కౌన్సిలర్లు ఈరోజు 15 మంది పాల్గొన్నారండి మీటింగ్లో. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమని, తమ పార్టీకి 90 స్థానాలు పక్కా అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో జరిగిన చిట్ చాట్లో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఒక్క పార్టీయే రాష్ట్రం అంతటా ఉందన్నారు. తమ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని కాంగ్రెస్, బీజేపీ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. షెడ్యూల్ ప్రకారమే 2023లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్, మోదీ ఈడీ అని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నారు. సిరిసిల్లకు రాహుల్ వస్తే స్వాగతిస్తాం, వచ్చి నేర్చుకోమనండి అని కేటీఆర్ సూచించారు. ప్రకృతి విపత్తుల వల్ల పంప్ హౌస్లోకి నీళ్లు వస్తే ఎవరేం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో డంపింగ్ యార్డ్ నుండి వస్తున్న వ్యర్థ పదార్థాలైన ప్లాస్టిక్ సిరంజీలు, గ్లాసులు, బీరు సీసాలు వంటి వాటితో పంటలు నష్టపోతున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. వ్యర్థ పదార్థాలు పంట భూములలోకి రావడంతో నడవాలంటే భయం వేసిందని వారు ఆందోళన చెందుతున్నారు. కాలు పెట్టేసరికి కాలు మొత్తం కోసుకపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో, దీనికి రెస్పాన్సిబుల్ ఎవరని మేము అడుగుతున్నాం. బాపట్ల జిల్లా రేపల్లి మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులని సిఐటియు నాయకుడు సిహెచ్ మణిలాల్, ఏఐటియుసి నాయకులు పి నాగం జానియేలు, జి బాలాజీ తెలిపారు. శనివారం నుండి కార్మికులు విధుల్లో చేరుతారని వారు అన్నారు. కార్మికులు చేపట్టిన సమ్మెతో ప్రభుత్వం దిగి రావాల్సిన పరిస్థితి వచ్చిందని సిఐటియు నాయకుడు మణిలాల్ వ్యాఖ్యానించారు. కార్మికుల సంఘాలతో మాట్లాడకుండా ఏకపక్షంగా మీడియా ద్వారా ప్రకటన చేసి కార్మికులను అధికారుల ద్వారా బెదిరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నిర్దిష్ట గడువు సోమవారం నాటికి రాతపూర్వకంగా ఇవ్వాలని, లేకుంటే జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని ఆయన హెచ్చరించారు. దాదాపు 4 రోజుల నుంచి జరిగిన సమ్మె రోజు 5వ రోజుకి చేరింది. ఈ సమ్మెలో భాగంగా మున్సిపల్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలనే నిర్ణయాన్ని ఈరోజు చేయడం జరిగింది. దీని పూర్వపరాలు ఇవన్నింటినీ కూడా పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మె నేపథ్యంలో ఒక మంత్రివర్గాన్ని మంత్రి కమిటీని వేసింది. ఈ కమిటీకి సంబంధించి నిన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సమావేశం నిర్వహించి ఈ 15,000 జీతాన్ని 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్, 21,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమాల సురేష్ గారి ద్వారా ప్రభుత్వం ప్రకటన చేసింది. అట్లానే వివిధ రకాల అంశాలు ఏవైతే వీటన్నిటి మీద మున్సిపల్ సీఎండీఏ గారికి మేము రాస్తా ఉన్నాము. అధికారులు చర్చలు జరిపి ఈ సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నటువంటి ఒక సూచన ప్రకటన చేశారు. అయితే ఈ రోజు రాష్ట్రంలో అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కనే వరదలు, ఒక పక్కనే కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ఈ వేతనాలకు సంబంధించినటువంటి ఒక ప్రకటన వచ్చింది కాబట్టి ఈ ప్రకటన నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా నిర్ణయం జరిగింది. అయితే మున్సిపల్ కార్మికుల యొక్క పోరాట చరిత్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వాలకు కానీ తెలియదు కాదు.
వీరోచిత పోరాటాలు చేసే చరిత్ర మున్సిపల్ కార్మికులకు ఉంది. దీని మీద రేపు సోమవారానికి రాతపూర్వకమైన హామీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి, ఆ రూపంలో ఇవ్వకపోతే జాయింట్ యాక్షన్ కమిటీ కూర్చుని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎట్లాంటి మున్సిపల్ రంగంలో పోరాటాలు నిర్వహించాలి, వీళ్ళ హక్కుల కోసం ఏం చేయాలి అనేటువంటిది మళ్ళీ ఆలోచించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటిది కూడా ఏకపక్షంగా అవలంబించింది చర్య. తాత్కాలికమైనటువంటి రిలీఫ్ ఇచ్చి మేము జీతం పెంచేసాము, మొత్తం కమిషనర్లకి అధికారులకి వీళ్ళందరికీ సర్క్యులర్ పంపించేసి మున్సిపల్ కార్మికుల ఐక్యతను దెబ్బతీసే పద్ధతుల్లో విధుల్లో చేరాలని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఈ రకమైనటువంటి చర్చలు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఈ పద్ధతిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ప్రజల యొక్క ఆరోగ్యాలు, కోవిడ్, రకరకాల పరిస్థితులు వీటన్నింటిని పరిశీలించినప్పుడు సమ్మె తాత్కాలిక వాయిదా అనేటువంటిది ఒక నిర్ణయానికి జాయింట్ యాక్షన్ కమిటీ రావడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్ ఉచితంగా వేశారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య మాట్లాడుతూ ఉచిత వ్యాక్సినేషన్తో కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని అన్నారు. డివిజన్లోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని, మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు ఇన్ఛార్జ్ అమృత, మస్తాన్ బి, మబుల్, రాము, జిహెచ్ఎంసి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ మాస్క్ మాస్క్ నమస్కారం అండి. 12 వరుసలు ఏరియా హాస్పిటల్ మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య గారు 3 సార్లు కేంద్రానికి 18 years అబోవ్ బూస్టర్ డోసు ఈ రోజు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా వేస్తారు కాబట్టి దయచేసి ఫస్ట్ డోస్ కంప్లీట్ అయిన తర్వాత 6 months తర్వాత 18 years అబోవ్ ఉంటే బూస్టర్ డోస్ ఉచితంగా ఇస్తారు కాబట్టి మరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ధన్యవాదాలు. ప్రజలందరూ తప్పకుండా ఆధార్ కార్డు తీసుకొని, మాస్క్ తీసుకొని, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉచితంగా చక్కగా వాళ్ళు వ్యాక్సిన్ వేస్తారు. పోలీస్ శాఖ అలాగే ఎస్టీ డిపార్ట్మెంట్ సిబ్బంది కానీ, కానీ, రామస్వామి కానీ, ఇన్ఛార్జ్ చాలా మంది వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎవరైనా మర్చిపోయి ఉన్నా కానీ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కంప్లీట్ అయిన తర్వాత 6 months ఇక బయట అయితే మీకు కాస్ట్ అవుతుంది కాబట్టి ఫ్రీ ఇస్తుంది కాబట్టి 6 months తర్వాత మీరు బూస్టర్ డోస్ తీసుకొని దయచేసి అందరూ ఈ యొక్క వ్యాక్సిన్ ని, ఉచిత వ్యాక్సిన్ దయచేసి అందరూ వినియోగించుకోవాలి. ఈ కరోనా నుంచి రక్షించుకోవాలంటే మనం కరోనా వ్యాక్సిన్ టీకాదాన్ని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి దయచేసి ఒకవేళ ఇలా వ్యాక్సిన్ అయిపోయింది అని సిబ్బంది చెప్పినా మీరు మార్నింగ్ 9 గంటలకు మళ్ళీ మీరు రావచ్చు. మళ్ళీ 12 రోజులు నడుస్తూనే ఉంటుంది. అయ్యో ఈ రోజు వచ్చి మాకు రేపు ఇస్తాయినా అనుకోకుండా మళ్ళీ మీరు రేపు వచ్చి మళ్ళీ తీసుకోవచ్చు. ఈ యొక్క వ్యాక్సిన్ అంతా మాస్క్, సామాజిక దూరం, ప్రొటెక్షన్ పాటించాలని ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి 18 years ఉచితంగా 3వ డోసు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళందరికీ తెలంగాణ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. వరద బాధితుల వార్తలను కవరేజ్ చేయడానికి వెళ్లి విధి నిర్వహణలో అసువులు బాసిన జగిత్యాల ఎన్టీవీ ప్రతినిధి జమీర్ అహ్మద్ మృతి పట్ల నిర్మల్ జిల్లా బాసర మీడియా ప్రతినిధులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. సైన్స్ టీచర్ కురగంటి శ్రీనివాసరావుకు అమెరికాలోని కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయం ఇటీవల డాక్టరేట్ ప్రదానం చేసింది. సామాజిక సేవలకు గుర్తింపుగా ఆయనకు డాక్టరేట్ని అందజేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ వనస్థలిపురం సాయినగర్ కాలనీ వాసులు ఆయనను ఘనంగా సత్కరించారు. టీచర్గా పనిచేస్తూనే సామాజిక సేవ చేయడం అభినందనీయమన్నారు. తోటి ఉపాధ్యాయులతో పాటు యువతరానికి కురగంటి స్ఫూర్తిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శోభాదాస్ గౌడ్, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ చైర్మన్ సురేందర్, మమతా సేవా సొసైటీ ఫౌండర్ గోనెమోని కుమార్, ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకు వల,
నిందితుడిని రిమాండ్కి తరలించిన పోలీసులు. మున్సిపల్ కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా, హామీలను రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్. అంగరంగ వైభవంగా శ్రీ కట్టమైసమ్మ ఆలయ వార్షికోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. పద్దెనిమిది అంశాలకు 10 కోట్ల రూపాయల అంచనా వ్యయం, కోదాడ మున్సిపల్ సమావేశంలో ఏకపక్ష తీర్మానం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.